Hi friends, this is Commerce Guru. You are watching Commerce Guru Thoughts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2024 జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. యునైటెడ్ కింగ్డమ్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. 2024 జూలై 6న యూకే హౌస్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకి పోలింగ్ జరిగింది. 650 స్థానాలకు గాను లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. అలాగే కన్జర్వేటివ్ పార్టీ కేవలం 119 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మొత్తం మీద యూకేలో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్, యూకేకి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్ ట్రంప్ మరియు కమలా హారిస్ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ 2024 జూలై 8, 9 తేదీల్లో రష్యాలో, జూలై 10న ఆస్ట్రియాలో పర్యటించారు. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నందుకు గాను ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ను అధ్యక్షుడు పుతిన్ క్రెమ్లిన్లోని సెయింట్ ఆండ్రూ హాల్లో ప్రదానం చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. నెక్స్ట్, ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్తో 2024 జూలై 10న ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కేంద్రంలో 3వసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం మంత్రిమండలిలో మార్పుల తర్వాత 2024 జూలై 16న నీతి ఆయోగ్ను పునర్వ్యవస్థీకరించింది. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ప్రధాని మోడీ కొనసాగుతారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కొత్త ఎక్స్ అఫిషియో సభ్యునిగా చేర్చగా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని నీతి ఆయోగ్లో భాగస్వాములను చేశారు. సుమన్ కే బెర్రీ వైస్ చైర్మన్గా, వికే సారస్వత్, రమేష్ చంద్, వికే పాల్, అరవింద్ వెర్మణిలు పూర్తికాల సభ్యులుగా నీతి ఆయోగ్లో కొనసాగుతారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారు నియమితులయ్యారు. భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ 2024 జూలై 4న సంపూర్ణత అభియాన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2024 జూలై 12న ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇక భారత న్యాయశాస్త్ర చరిత్రలో 2024 జూలై 1న కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి నేర చట్టాల స్థానంలో 3 కొత్త చట్టాలను మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అవి
ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు భారత శిక్షా స్మృతి 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, భారతీయ సాక్ష్యాల చట్టం 1872. ఈ మూడింటి బదులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏలు జూలై 1వ తేదీ నుంచి ఆచరణలోకి వచ్చాయి. కేరళలో మెదడు తినేటటువంటి అమీబా వ్యాధి అనేది బయటపడింది. నెగ్లేరియా పోలేరి అనే అమీబా వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అని కూడా పిలుస్తారు. యూపీఎస్సీ చైర్మన్ గా 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సోధన్ నియమితులయ్యారు. ఈమె 2025 ఏప్రిల్ 29 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రపంచం మొత్తం మీద అణ్వాయుధ సామర్థ్యం ఉన్నటువంటి దేశాలు 9 అయితే అవి అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇండియా, ఇజ్రాయిల్, పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ను, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను 2030 నాటికి నిర్వీర్యం చేసే బాధ్యతను నాసా ఇటీవల ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి అప్పగించింది. సో అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఎస్ను 2030 నాటికి పూర్తిగా నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి శిథిలాలని క్లియర్ చేసే బాధ్యతను ఎలన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీకి నాసా వాళ్ళు అప్పగించడం జరిగింది. నెక్స్ట్, గూగుల్ పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ సెర్చ్ జీపీటీ తీసుకురావడం జరిగింది. ఏఐ ఆధారిత చాట్ బాట్ సేవలను అందిస్తున్న చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా సెర్చ్ జీపీటీ పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్ను ప్రకటించింది. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియమిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. డిసెంబర్ 2027 వరకు ఇతని పదవి కాలం ఉంటుంది. నెక్స్ట్, ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అనే నూతన స్వతంత్ర వ్యవస్థను 2024 జూలై 19న ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 481 ఎలుగుబంట్లను చంపాలని రొమేనియా నిర్ణయం తీసుకున్నది. ఇటీవల ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చిన సంఘటన రొమేనియా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో అక్కడ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. నెక్స్ట్, ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజిష్కియాన్ ఎన్నికయ్యాడు. 2024 జూలై 29న జరిగిన ఎన్నికల్లో దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మడురో మరోసారి విజయం సాధించారు. నెక్స్ట్, హిజాబ్తో పాటు ఇతర ఇస్లాం సాంప్రదాయ దుస్తుల ధారణపై తజికిస్తాన్ నిషేధం విధించింది. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో జపాన్ కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D హోలోగ్రామ్స్తో కరెన్సీ నోట్లను జపాన్ ముద్రించింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అబుదాబిలోని ఓ వీధికి భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్ మాథ్యూ పేరును పెట్టారు. ఇక రామచరితమానస్ను ఆధ్యాత్మికవేత్త మొరారి బాపు
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తొలిసారి రామకథ పారాయణం చేయనున్నారు. నెక్స్ట్, బహుళజాతి సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం మంగోలియా దేశం. స్థూల పర్యావరణ ఉత్పత్తి జీఈపీ సూచికను ప్రారంభించడం ద్వారా సహజ వనరులకు ద్రవ్య విలువను కేటాయించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2025లో ప్రారంభ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ క్రీడలను సౌదీ అరేబియా దేశం నిర్వహిస్తుంది. ఈ జూలైకి సంబంధించినటువంటి సంక్షిప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.